ఈరోజు స్టే ఎత్తేసని చెప్పినా ఇప్పుడు స్టే ఎత్తలేరు. మెడికల్ స్టే ఈరోజు ఎత్తపోతానంటే 8 తారీఖు జరిగే అసెంబ్లీ సమావేశం ఖచ్చితంగా మేము అడ్డుకొని ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ముందు మూకుమడి ఆత్మ తీసుకున్నాం. 60 బాధితులు అందరం 2 నెలల ముందు హామీ ఇచ్చింది ప్రభుత్వం, ఇప్పుడు దాకా వేయలేకపోయింది. మీ సమస్యలు తెలుసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి తమలో కల్పించాలి. ప్లీజ్ మీతో మాట్లాడి మీ ఇష్యూస్ ని ప్రాపర్ రిప్రజెంటేషన్ తోటి తీసుకొని మీ ఇష్యూస్ ఏవైతున్నాయో అఫీషియల్ గా పెట్టి సంబంధించిన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే 100కి 100 సమస్యలు పరిష్కారం ఇక్కడ కావు, కానీ 100లో కనీసం 80% సమస్యలు ఈ ప్రభుత్వం మాది, మీరు గెలిపించిన ఈ ప్రభుత్వం మాది అని చెప్పి మీకు నమ్మకాన్ని కల్పించడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చిన. దయచేసి మీలో కోపం ఉందా, మీరు ఏది మాట్లాడాలనుకున్నా, మీరు తిట్టినా కూడా నవ్వుతుందని స్వాగతిస్తా. ఎందుకంటే ఈరోజు ఈ స్థానాన్ని కల్పించింది మీరు. మనల్ని ప్రశ్నించి హక్కు మీకే ఉంది. మనల్ని తిట్టాలన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ దొంగలకి హక్కు లేదు. మమ్మల్ని తిట్టాలన్నా మనకి ఎలా హక్కున అర్థ హక్కు మీ ఒక్కరికే ఉంది. దానికోసం మీరు ఏదన్నా కూడా స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీరే, ఎందుకంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు, కాకపోతే మీరే ఇష్యూస్ ఏమైందో మీరు ఒక్కరుగా, అంటే ఒక్కొక్కరు మీరు చేసి మీ ఇష్యూస్ ని చెప్తే మీ ఇష్యూస్ నేను అడ్రస్ చేసుకొని రాసుకుంటా. ఓవర్లాప్ కాకుండా ఇప్పుడు జియో 46 ఉంది, దాదాపు ఇక్కడ మీరే 1000 మంది ఉన్నారు. దానికి సంబంధించి మీ ఇష్యూని అడ్రస్ చేసి దాని గురించి కూడా స్పష్టత వచ్చి మాట్లాడతా. దానితో పాటు వేరే ఇష్యూస్ ఏదైతున్నాయో, మెగా డిఎస్సికి సంబంధించి కొంతమంది వచ్చారు, ఏడబ్ల్యూ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వచ్చారు, గ్రూప్ 4 క్యాన్సర్ చేయాలని కొంతమంది వచ్చారు, గ్రూప్ 4 ఫలితాలు చేయాలని కొంతమంది వచ్చారు. సో ఇవన్నిటిపైన సంపూర్ణ డిస్కషన్ చేసి 2 గంటలు మీ దగ్గరనే ఉంటా, మీ మధ్యనే ఉంటా. ఇవన్నిటికీ తీసుకొని ఇవన్నీ ఏ రకంగా క్లారిటీగా పరిష్కరించాలని చెప్పి ఒక కంక్లూజన్ పెట్టి బయటికి పోతా. అందుకే అందరూ కొంచెం పేషెన్స్ తోటి 10 సంవత్సరాలు ఓపిక పట్టారు, 2 గంటలు ఓపిక పట్టి మీ సమస్యని ప్రాపర్ గా, ఇప్పుడు సాధ్యం కానివి, అసలు సాధ్యం కానివి అన్నది కాకపోతే మీకు తెలుసు. ఏది సాధ్యమవుతుంది, ఏది సాధ్యం కాదో చదువుకున్న మనకి పూర్తి అవగాహన మనకు ఉంటుంది. అది సాధ్యమైతే కూడా ఏ రకంగా సాధ్యమవుతుంది, ఇది చెయ్యు అని చెప్పే ముందు అది ఏ రకంగా చెయ్యాలి అని కూడా మీరే చెప్పగలగాలి. నాకు ఒక ఇష్యూ పైన చెప్పినప్పుడు, అన్న ఇది ఈ రకంగా ఇష్యూ రిజాల్వ్ చేయగలుగుతాము, పక్కనున్న రాష్ట్రాల్లో దీన్ని ఈ రకంగా చేశారు, అది మన దగ్గర కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని సొల్యూషన్ కి దానికి సంబంధించి ఏ రకమైన ఆస్కారం ఉందో అది చెబుతూ మీ ఇష్యూని చెప్పండి, ఏం కావాలనుకుంటున్నాం. సింపుల్ గా అన్న ఇది ఉందని రిజల్వ్ చేసేది కొట్టేసేయాలంటే అది వాస్తవానికి సాధ్యం కాదు. రేపొద్దున నేను పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడాలన్నా ఎవిడెన్స్ చెప్పాలి కదా, ఇది ఈ రకంగా చేయాలి, ఫలానా జాగ్రత్త చేసారు, ఇది చేస్తే ఇంతమంది పిల్లలకి లాభం అవుతుంది, దీనివల్ల ఇది నష్టం అవుతుందని ఎవిడెంట్ గా మనం ఏదైనా చెప్పగలిగితే 100% ముఖ్యమంత్రి గారు పాజిటివ్ గా స్పందించి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. అది మనం చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు గతంలో మన సమస్యలు 10 సంవత్సరాలు ఎవరు కూడా ఇక్కడ వచ్చి యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని వెళ్ళిన కూడా ఎవరు ఇక్కడికి వచ్చి సమస్యలు వినలే. కానీ ఈరోజు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిందంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరదృష్టితో చూస్తుందో మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ గారు ఎక్కడిక్కడికి రాలే, ఈడనే ఉందంటే ప్రభుత్వం తరఫున మీ మధ్యలో మీకోసము మీ తరఫున సమస్యలపైన కొట్లాడి కేసులు అనుభవించి ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు, మీకోసమే ఇచ్చారు. మరి మీకోసం అవకాశం ఇచ్చినప్పుడు మీ సమస్యని నేను పరిష్కరించడానికి లేకపోతే ఈ స్థానంలో కూర్చొని అసలు ఆ కుర్చీకి నేను న్యాయం చేయలేని ఉద్దేశంతో ఏదైతే కౌన్సిల్ స్టార్ట్ కాకముందు మీ దగ్గరికి రావాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దీనికి ఇనిషియేటివ్ తీసుకొని లేదు స్టూడెంట్స్ తోటి
మాట్లాడాలని చెప్పి మీ అందరితో కోఆర్డినేట్ చేసి ఏదైతే నా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఎప్పుడు కూడా ఎందుకంటే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఇవన్నీ సబ్జెక్ట్స్ పైన నాకు అవగాహన కల్పించి ఒక మీకు గురువు నాకు కూడా ఒక గురువు లెక్క అశోక్ సార్ గారు నాకు ఇక్కడ వచ్చి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. అందుకే అందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అశోక్ సార్ గారికి తెలియజేస్తూ సార్ ఒక్కొక్కరి ఇష్యూస్ ఏవైతే మీరు అడ్రస్ చేయండి. కొన్ని ఇష్యూస్ సరే పూర్తి స్థాయి 100% అవగాహన నాకు లేకపోయినా ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి 80% కాబట్టి 100% మీకు తెలుసు కాబట్టి ఆ ఇన్పుట్స్ ఏవైతున్నాయో మీరు ఇస్తే నేను రాసుకుని దాని సొల్యూషన్ ఎట్లా చేయాలో ఒక ప్రాపర్ ప్రణాళికను రూపొందించి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అవన్నిటికీ సొల్యూషన్ తెచ్చుకొని మన భవిష్యత్తుని మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్న మన ప్రభుత్వంలో మన భవిష్యత్తుని మనం అనుకునే విధంగా మనం కోరుకునే విధంగా రూపకల్పన చేసుకోనికి మేము ఒక 10 అడుగులు మేము కిందకు వచ్చి మీతోటి కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించి అండదండగా ఉంటారని చెప్పి కోరుకుంటే ఈ కార్యక్రమాన్ని అశోక్ సార్ గారిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, మనకి 2 లక్షల ఉద్యోగాల కల్పన ఒకటైతే గత నోటిఫికేషన్ లో బాధలు పొందినాయి. 2 అంశాలు, గత నోటిఫికేషన్